హలో ఆస్పిరెంట్స్, నిన్న రాసుకున్న కరెంట్ అఫైర్స్ని ఒకసారి రివిజన్ చేసుకుంటున్నాను. సో మీకు కూడా యూజ్ ఉంటుందని చెప్పేసి వీడియో చేస్తున్నాను అనమాట. సో మనకి రిటైల్ ఇన్ఫ్లేషన్ అనేది 8 ఇయర్స్కి ఈసారి మళ్ళీ ఇప్పుడు మనకి తక్కువ ఉందన్నమాట. 1.54% ఉంది రిటైల్ ఇన్ఫ్లేషన్ అనేది. అందుకు మనకి ఇది ఇంపార్టెంట్. 8 ఇయర్స్ తర్వాత మళ్ళీ అంత తక్కువ రికార్డ్ అయింది కాబట్టి. సో అసలు రిటైల్ ఇన్ఫ్లేషన్ మనం ఎలా మెజర్ చేస్తామంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో మెజర్ చేస్తాము. అండ్ ఇది ఎవరిస్తారు అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అనేది ఇస్తుంది. దానికి బేస్ ఇయర్గా 2012 తీసుకుంటున్నాము. అండ్ మనకు రికమెండేషన్స్ అనేవి రీసెంట్గా చేసిన దాని ప్రకారంగా అయితే 2024 తీసుకుంటాం. నెక్స్ట్ మనకి ఐఎంఎఫ్ అనేది మనకి ఇండియన్ గ్రోత్ రేట్ అనేది 6.6% ఉండొచ్చు అని చెప్పి ఎస్టిమేట్ చేసింది. సో మనకి ఐఎంఎఫ్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ ఇండియన్ వల్ఫ్ని పొటెన్షియల్ డిస్టింక్ట్ స్పీషీస్ కింద గుర్తించింది ఐయుసిఎన్ అనేది. ఐయుసిఎన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇండియన్ వల్ఫ్కి ఐయుసిఎన్ స్టేటస్ ఏంటంటే వల్నరబుల్. అండ్ మనకి ఇది ఒక అవుట్లుక్ కూడా ఇస్తుంది. వరల్డ్ హెరిటేజ్ అవుట్లుక్ అనే రిపోర్ట్ ఎవరిస్తారు అని అడగొచ్చు డైరెక్ట్గా. ఐయుసిఎన్ ఇస్తుంది. అసలు ఈ పొటెన్షియల్ డిస్టింక్ట్ స్పీషీస్ అని ఇండియన్ వల్ఫ్ని ఎప్పుడు గుర్తించారంటే మనం లాస్ట్ టైం కరెంట్ అఫైర్స్ చేస్తున్నప్పుడు చెప్పాను కదండి. వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్ అనేది అబుదాబిలో జరుగుతుంది. ఐయుసిఎన్ కండక్ట్ చేస్తుంది. అండ్ కొత్తగా అర్మేనియా అనే కంట్రీ యాడ్ అయ్యిందని చెప్పేసి అదే కాంగ్రెస్లో మనకి ఈ ఇండియన్ వల్ఫ్ని కూడా గుర్తించామన్నమాట పొటెన్షియల్ డిస్టింక్ట్ స్పీషీస్ కింద. నెక్స్ట్ మనకి గ్యాలెక్స్ ఐ అనే ఒక స్పేస్ టెక్నాలజీ ఫర్మ్ అనమాట. లైక్ ఒక స్టార్టప్ బెంగళూరుకి సంబంధించింది. అది మిషన్ దృష్టి అనే దాన్ని లాంచ్ చేస్తుంది. అంటే లైక్ ప్లాన్ చేస్తుంది అనమాట. బై 2026 కల్లా దీన్ని లాంచ్ చేద్దామని. ఇది వరల్డ్లోనే ఫస్ట్ మల్టీ సెన్సర్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అనమాట. దాంతోపాటు ఇండియా ఫస్ట్ హై రిజల్యూషన్ శాటిలైట్ కూడా ఈ మిషన్ దృష్టినే. అండ్ ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ లార్జెస్ట్ శాటిలైట్ కూడా మనకి మిషన్ దృష్టి. సో ఇన్ని ఫస్ట్లు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దీన్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి టొమాహాక్ మిజైల్. ఇది యుఎస్కి సంబంధించింది. ఇది కరెంట్ అఫైర్స్లో ఎందుకు ఉందంటే ఇజ్రాయెల్కి ఇస్తానని చెప్పి అన్నదనమాట. అండ్ ఇట్ ఈస్ ఎ లాంగ్ రేంజ్ అండ్ సబ్సోనిక్ క్రూజ్ మిజైల్ అనేది ఏంటంటే ఇలా వెళ్తుందనమాట. అదే బ్యాలిస్టిక్ మిజైల్స్ అనేవి ఇలా లాంచ్ అవుతాయి అనమాట. అదొకటి. అండ్ మనం టొమాహాక్ మిజైల్తో పాటు మనం ఒకసారి రివిజన్ చేసుకోవాల్సినవి ఏంటంటే లాస్ట్ టైం హౌసాంగ్ 20 అని ఒక ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్ కూడా నార్త్ కొరియా లాంచ్ చేస్తుంది అని చెప్పేసి అన్నాను. అట్లనే మనకి ఇంకొక మిజైల్ని కూడా నేను చెప్పానండి. ఒకసారి చూద్దాము. లైక్ ఐ థింక్ ఇట్స్ ఇన్ ఫతా 4 అని చెప్పి ఇట్ ఈస్ ఆల్సో క్రూజ్ మిసైల్ సబ్సోనిక్ అనమాట. మీడియం రేంజ్ అది. ఓకేనా. సో అట్లా మనం ఒకసారి రివిజన్ చేసుకోవాలి వెనక్కి వెళ్ళి ఏమైనా రాసుకునేవి. నెక్స్ట్ మనకి స్నేక్ బైట్స్ గురించి చూద్దాం. ఇండియా అనేది ఫస్ట్ ప్లేస్ అనమాట స్నేక్ బైట్స్లోని. అండ్ మనకి కేరళ, కర్ణాటక, తమిళనాడులో నోటిఫైడ్ డిసీజెస్ కింద దాన్ని మనం చేసాము. అండ్ ఆల్సో సేమ్ టైం వరల్డ్ హెరిటేజ్ సైట్